చంద్రబాబుపై రాళ్ల దాడి ఘటనలో నిందితులకు హైకోర్టు షాక్. ఆ రోజు జరిగినటువంటి దాడి నిజంగా చంద్రబాబు గారికి గన రాళ్లు తగిలుంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉండేవి. వీళ్ళు రాళ్లు విసురుతున్నారు అని సెక్యూరిటీకి అర్థమైందో వెంటనే వాళ్ళు సేఫ్టీ గార్డ్స్ పెట్టి చంద్రబాబు గారికి రాళ్లు తగలకుండా అడ్డుకున్నారు. కానీ అదే క్రమంలో చంద్రబాబు గారి పక్కన నిలబడినటువంటి సెక్యూరిటీ గార్డ్ కి తలకు చాలా తీవ్రమైన గాయం తగిలింది. సో అదే గాన ఒకవేళ చంద్రబాబు గారికి తగిలుంటే పరిస్థితి ఎలా ఉండేదో ఒకసారి మీరు ఆలోచించండి. అంటే క్లియర్ కట్ గా రాళ్లతో కొట్టాలి అనేది వాళ్ళ ఇంటెన్షన్. ఒక రకంగా చంద్రబాబు గారి మీద హత్యాయత్నంతో సమానం. ఇది ఘటనలో ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు. నిందితులు తీవ్రమైన నేరం చేసిన మెజిస్ట్రేట్ మాత్రం ఉదార స్వభావంతో వ్యవహరించి బెయిల్ ఇచ్చారని స్పష్టమైన ఆధారాలుంటే బెయిల్ ఎలా ఇచ్చారు, నిందితుల మీద ఈ సెక్షన్లు ఎందుకు పెట్టలేదని చెప్పి కింది కోర్టు మీద ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు వెంటనే ఈ సెక్షన్లన్నీ నమోదు చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలని ఆదేశిస్తూ వారం రోజుల్లో ఈ నలుగురు నిందితులు ఎవరైతే చంద్రబాబు గారి హత్యకు కుట్ర పన్నిన ప్రధాన నిందితులు ఉన్నారో వాళ్ళ నలుగురు కూడా వారం రోజుల్లో కోర్టులో లొంగిపోవాలని ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇప్పుడు వైసీపీ మేడకు ఉచ్చుప్పుడు బిగిసిపోతుంది. ఎందుకంటే వీళ్ళని కస్టడీకి తీసుకున్న తర్వాత అసలు కుట్రకు కర్త కర్మ క్రియ ఎవరనేది తేగలాగుతారు.